అండి అందరికీ. ఇదిగో ఇప్పుడు తెలంగాణ సరిపిండి ఇత్తనా చూడండి ఎంత బాగుంటుందో. అసలు సరిపిండికి కావాల్సినవి ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మెంతికూర, ఉల్లాకు, ఉల్లిగడ్డలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉల్లాకు, కొంచెం కొత్తిమీర, మెంతికూర, శనగపప్పు నానబెట్టుకున్నా. చాలాసేపు అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన. ఈ నువ్వుల కంటే పల్లీల కంటే శనగపప్పు వేస్తేనే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. కరివేపాకు కొంచెం, ఉల్లిగడ్డలు దంచుకుంటాను. ఇట్లా మిక్సీలో పట్టడం కంటే ఇట్లా దంచేస్తే మంచి కచ్చపచ్చగా దంచేస్తే బాగుంటుంది. ఎల్లిపాయ, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఇంతకుముందు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం. ఇవన్నీ మిక్సీ వేసుకుంటాను మంచిగా. శనగపప్పు వేసి ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది. సరిపిండి వేస్తే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. కొన్ని వాటర్ ఇస్తుంది. వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇట్లా మంచిగా తీసుకోవాలి. ఇగో పిండి కలిపిన మంచిగా గట్టిగా ఇట్లా కలుపుకోవాలి, మంచిగా ఉంటుంది. నేను సరపిండి పెట్టినప్పుడు అలా ఇంత పెద్ద గిన్నెలో పెడతా, ఎందుకంటే తొందరగా అయిపోతుంది. పెద్ద గిన్నెలో పెడితే అంటే ఈ సరపిండి పెట్టే గిన్నెనే ఇది, తొందరగా అయిపోద్ది, తొందరగా పని తీరుతుంది. అందుకే ఇట్లా చేస్తా. ఊళ్ళా మళ్ళీ ఇది గ్యాస్ మీద పెట్టను, కట్టెల పొయ్యి మీద పెడతా. గ్యాస్ మీద అయితే ఇంత పెద్ద గిన్నెలో కాదు కదా, అందుకే కట్టెల పొయ్యి మీద చేస్తా. కట్టెల పొయ్యి మీద చేస్తే మంచి టేస్ట్ వస్తుంది సరపిండికి. గ్యాస్ మీద వేస్తే అసలు నాకు నచ్చదు, ఎందుకంటే ఒక సైడ్ ఉడికినట్టు అనిపిస్తుంది, ఒక సైడ్ ఉడికినట్టు అనిపిస్తుంది, అంత ఎట్లా అనిపిస్తుంది.
చూడండి ఎంత మంచిగా అవుతుందో కట్టెల పొయ్యి మీద పెడితే 4 సైడ్ల 3 సైడ్ల మంచిగా కాలుతుంది, మంచి టేస్ట్ వస్తుంది.